శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. ఇంద్రుడు స్వర్గాధిపతిగా పునః ప్రతిష్ఠితుడగుట. కొనసాగింపు. శల్యమహారాజు, యుధిష్ఠిర, ఇంద్రుడు వెళ్ళిపోవటంతో ఇంద్రాణిపై మరలా శోకమేఘాలు ఆవరించాయి. ఆమె అత్యంత దుఃఖంతో హా ఇంద్రా అని పలవరిస్తూ విలపించసాగింది. ఆమె, నేను దానము హోమము చేసినట్లయితే, నేను సత్యవ్రతురాలనైతే నా పాతివ్రత్యం స్థిరంగా ఉండుగాక. నేనెప్పుడూ ఏ పరపురుషుని వైపు కన్నెత్తి చూడలేదు. నేను ఉత్తరాయణానికి అధిష్టాన దేవత అయిన రాత్రీదేవికి నమస్కరిస్తున్నాను. ఆమె నా కోరిక ఈడేర్చుగాక అనుకొని ఏకాగ్రచిత్తురాలై రాత్రీదేవి ఉపశృతిని ఉపాసించింది. దేవరాజు ఇంద్రుడున్న స్థావరం చూపమని ప్రార్థించింది. ఇంద్రాణి యొక్క ఈ ప్రార్థనను ఆలకించి ఉపశృతిదేవి సాకారంగా ప్రకటమైంది. ఆమెను చూచి ఇంద్రాణి మిక్కిలి సంతోషించి పూజించి, దేవి, తమరెవరు, మీరెవరో తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉంది అన్నది. ఉపశృతి, దేవి, నేను ఉపశృతిని. నీ సత్యప్రభావం వలననే నేను నీకు దర్శనమివ్వటానికి వచ్చాను. నీవు పతివ్రతవు, యమనియమాల నుండి ముక్తి పొందిన దానివి. నేను నిన్ను దేవరాజు ఇంద్రుని వద్దకు తీసుకుని వెడతాను. నీవు త్వరగా నా వెంటరా, నీకు దేవరాజు దర్శనం లభిస్తుంది అని చెప్పి ఉపశృతి బయలుదేరాక ఇంద్రాణి ఆమెను అనుసరించింది. దేవతల ఉద్యానవనాలను, అనేక పర్వతాలను, హిమాలయాన్ని దాటుకొని ఒక దివ్య సరోవరాన్ని చేరుకున్నారు. ఆ సరోవరంలో అతి సుందరమైన ఒక పద్మలత ఉంది. దానిని ఒక పొడవైన నాళంగల గౌరవర్ణ కమలం ఆవరించి ఉంది. ఉపశృతి ఆ కమలనాళం చీల్చుకొని ఇంద్రాణితో సహితంగా లోపలికి ప్రవేశించింది. అక్కడ ఒక తంతువులో ఇంద్రుడు దాగి ఉండటం కనిపించింది. అప్పుడు ఇంద్రాణి ఇంద్రుడు చేసిన పూర్వకర్మలను ఉటంకిస్తూ ఇంద్రుడి స్తోత్రం చేసింది. అందుపై ఇంద్రుడు, దేవి, నీవిక్కడికి ఎలా వచ్చావు? నీకు నా జాడ ఎలా తెలిసింది అని ఆశ్చర్యంగా అడిగాడు. ఇంద్రాణి నహుషుని వృత్తాంతమంతా చెప్పి తనతో వచ్చి అతనిని నాశనం చేయమని వేడుకుంది. ఇంద్రాణి చెప్పినదంతా విని ఇంద్రుడు, దేవి, ఇప్పుడు నహుషుని బలం పెరిగింది కాబట్టి పరాక్రమం చూపటానికి ఇది తగిన సమయం కాదు. నేను నీకు ఒక ఉపాయం చెబుతాను, దానిని అనుసరించి పని జరిపించు. నీవు ఏకాంతంగా నహుషుని దగ్గరకు వెళ్ళి నీవు ఋషుల చేత పల్లకీ మోయించుకొని నా దగ్గరకు రా. అప్పుడు నేను సంతోషంగా నీ వశమవుతాను అని చెప్పు అని ఉపాయం చెప్పాడు. ఇంద్రుడు చెప్పిన దానికి ఇంద్రాణి సరే అని చెప్పి నహుషుడి దగ్గరకు వచ్చింది. ఆమెను చూచిన నహుషుడు చిరునవ్వుతో, కళ్యాణి, నీవు సరిగ్గా వచ్చావు. చెబుతున్నాను, నీ మాట అవశ్యం పాటిస్తాను అన్నాడు సంతోషంగా. ఇంద్రాణి, జగత్పతి, నేను నిన్ను అడిగిన గడువు ఎప్పుడు తీరుతుందా అని ప్రతీక్షిస్తున్నాను. కానీ నా మనసులో ఒక మాట ఉంది. మీరు దాని గురించి ఆలోచించండి. మీరు నేను ప్రేమతో చెప్పే ఆ మాటను నెరవేర్చినట్లయితే నేను తప్పకుండా మీకు వశమవుతాను. రాజా, ఋషులందరూ కలిసి మిమ్మల్ని పల్లకీలో కూర్చోబెట్టుకుని నా వద్దకు తీసుకురావాలని నా కోరికని అన్నది. నహుషుడు, సుందరి, నీవు నా కోసం ఈ సాటిలేని వాహనాన్ని చెప్పావు. ఇటువంటి వాహనం మీద ఎవ్వరూ ఇంతవరకు ఎక్కలేదు. ఇది నాకు చాలా నచ్చింది. నేను నీవాడనే అనుకో. ఇప్పుడు సప్తర్షులు, బ్రహ్మర్షులు నా పల్లకీని మోస్తూ నడుస్తారు అన్నాడు ఉప్పొంగిపోతూ. ఇలా చెప్పి నహుషుడు ఇంద్రాణికి సెలవిచ్చి పంపి కామాసక్తుడైన కారణంగా
ఋషులను పల్లకి ఎత్తమన్నాడు. ఇక్కడ శచీదేవి బృహస్పతి దగ్గరకు వచ్చి, నహుషుడు నాకు ఇచ్చిన గడువులో కొద్ది రోజులే ఉన్నాయి. ఇప్పుడు మీరిక శక్రుని వెతికించండి. నేను మీ భక్తురాలిని, మీరు నా యందు కనికరించండి అని వేడుకొంది. అప్పుడు బృహస్పతి, సరే, నీవు దుష్టచిత్తుడైన ఆ నహుషునికి ఏ విధంగానూ భయపడనక్కర్లేదు. ఆ నరాధముడు మహర్షులతో పల్లకి మోయించుకుంటున్నాడు. వీడికి ఏమాత్రం ధర్మజ్ఞానం లేదు. కాబట్టి ఇప్పుడతడు పోయాడనే అనుకో. ఇతడు ఇంకా ఎన్నో రోజులు ఈ పదవిలో ఉండలేడు. నీవు మాత్రం భయపడకు, భగవంతుడు నీకు మేలు చేస్తాడు అన్నాడు. ఆ తర్వాత మహా తేజస్వి అయిన బృహస్పతి అగ్నిని ప్రజ్వలింపజేసి శాస్త్రోక్తంగా ఉత్తమ పదార్థాలతో హోమం చేశాడు. అగ్నిదేవునితో ఇంద్రుని వెతకమని చెప్పాడు. ఇంద్రుని ఆజ్ఞానుసారం అగ్నిదేవుడు చెరువులు, కుంటలు, సరోవరాలు, సముద్రాలలో ఇంద్రుని కోసం అన్వేషించాడు. అలా వెతుకుతూ ఇంద్రుడు దావుకున్న సరోవరానికి వచ్చాడు. అక్కడ తనకు ఒక తామ్రతూడు తంతువులో దాక్కున్న ఇంద్రుడు కనిపించాడు. అతడు బృహస్పతికి ఇంద్రుడు అనురూపధారి అయి కమలనాళం యొక్క తంతువులో దాక్కున్నాడనే సమాచారం అందించాడు. ఇది తెలిసిన బృహస్పతి దేవర్షులు, గంధర్వులతో పాటు ఆ సరోవర తీరానికి వచ్చాడు. ఇంద్రుడు చేసిన కార్యాలన్నీ ఏకరువు పెడుతూ అతనిని స్తుతించసాగాడు. దానితో ఇంద్రుడి తేజస్సు మెల్లమెల్లగా పెరగసాగింది. అతడు తన పూర్వరూపాన్ని ధరించి శక్తి సంపన్నుడయ్యాడు. అతడు బృహస్పతితో, చెప్పండి, ఇక మిగిలిన పని ఏమిటి? మహాదైత్యుడైన విశ్వరూపుడు సంహరించబడ్డాడు. విశాలకాయుడైన వృత్తాసురుడు కూడా అంతరించిపోయాడన్నాడు. బృహస్పతి, దేవరాజా, నహుషుడనే ఒక నరపాలుడు దేవతల ఋషుల తేజస్సుతో వృద్ధి పొంది వారందరికీ అధిపతి అయ్యాడు. అతడు మాకు చాలా ఇబ్బందులు కలిగిస్తున్నాడు. నీవు అతడిని సంహరించు అన్నాడు. రాజా, బృహస్పతి ఇంద్రుడితో ఇలా చెబుతున్న సమయంలోనే అక్కడకు కుబేరుడు, యముడు, చంద్రుడు, వరుణుడు కూడా వచ్చారు. ఆ దేవతలందరూ దేవేంద్రుడితో కలిసి నహుషుని చంపడానికి ఉపాయాన్ని ఆలోచించసాగారు. ఇంతలోనే అక్కడ పరమతపోధుడైన అగస్త్య మహాముని కనిపించాడు. అతడు ఇంద్రుడిని అభినందించి, సంతోషం, విశ్వరూప వృత్తాసురుల వధ జరగటం వలన నీకు అభ్యుదయం కలుగుతోంది. ఇప్పుడు నహుషుడు దేవరాజ పదవి నుండి భ్రష్టుడయ్యాడు. ఇందువల్ల కూడా నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు. ఇంద్రుడు అతనికి స్వాగత సత్కారాలు తెలిపి అతడు ఆశీనుడయ్యాక, భగవాన్, పాపాత్ముడైన నహుషుడు ఎలా పతనమయ్యాడో తెలుసుకోవాలనుకుంటున్నాను అని వినయంగా అడిగాడు. అగస్త్యుడు, దేవరాజా, దుష్టచిత్తుడైన నహుషుడు స్వర్గం నుండి పతనమైన వృత్తాంతాన్ని చెబుతాను వినండి. మహానుభావులైన దేవర్షులు, బ్రహ్మర్షులు పాపాత్ముడైన నహుషుని పల్లకీని ఎత్తుకుని బయలుదేరారు. ఆ సమయంలో ఋషులతో అతనికి వివాదం కలిగింది. అధర్మంతో అతని బుద్ధి నశించిన కారణంగా అతడు నా తల మీద తన్నాడు. దానితో అతని బలము, కాంతి నశించిపోయాయి. అప్పుడు నేను అతనితో, రాజా, ప్రాచీన మహర్షులు ఏర్పరిచిన, ఆచరించిన కర్మలలో నీవు దోషాలను ఆరోపిస్తున్నావు. బ్రహ్మ సదృష్టులైన తేజస్సు గల ఋషులతో నీవు పల్లకీ మోయిస్తున్నావు. పైగా నా తలను కాలితో తన్నావు. కాబట్టి నీవు పుణ్యహీనుడవై భూలోకంలో 10,000 ఏళ్ళు అజగర రూపం ధరించి తిరుగుతావు. ఆ గడువు పూర్తయ్యాక తిరిగి స్వర్గాన్ని పొందగలవు అన్నాను. ఈ రకంగా నేను ఇచ్చిన శాపంతో ఆ దుష్టుడు ఇంద్రపదవి నుండి చ్యుతుడైనాడు. ఇక మీరు స్వర్గలోకానికి వెళ్ళి లోకాలన్నింటినీ ఏలుకోండి అని చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు ఐరావతాన్ని ఎక్కి అగ్నిదేవుడు, బృహస్పతి, యముడు, వరుణుడు, కుబేరుడు మొదలైన సమస్త దేవతాగణంతో గంధర్వులు, అప్సరసలతో కూడి దేవలోకానికి వెళ్ళాడు. అక్కడ ఇంద్రాణిని కలుసుకొని అత్యంత సంతోషంతో సమస్త లోకాలను పాలించసాగాడు. యువం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.